జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశాలకు సంబంధించిన దరఖాస్తు గడువును ఆగస్టు 27, 2025 వరకు పొడిగించారు. దేశవ్యాప్తంగా 654 జవహర్ నవోదయ విద్యాలయ (జేఎన్వి) లలో ప్రవేశాల కోసం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్లో 15, తెలంగాణలో 9 జేఎన్వీలు ఉన్నాయి. ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికైన విద్యార్థులకు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్యను అందిస్తారు. బాలబాలికలకు వేర్వేరు ఆవాస, వసతి సౌకర్యాలు కూడా కల్పిస్తారు. ఈ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవడానికి విద్యార్థులు జేఎన్వీ ఉన్న సంబంధిత జిల్లాల్లో నివాసి అయి ఉండాలి. అలాగే 2025 నుండి 26 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 5వ తరగతి చదువుతూ ఉండాలి. మొత్తం సీట్లలో 75% గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కేటాయించారు. వారు 3, 4, 5 తరగతులు గ్రామీణ ప్రాంత పాఠశాలల్లో చదివి ఉండాలి. మిగిలిన 25% సీట్లు పట్టణ ప్రాంత విద్యార్థులకు కేటాయించారు. దరఖాస్తు చేసుకునే విద్యార్థులు మే 1, 2014 నుంచి జూలై 31, 2016 మధ్య జన్మించి ఉండాలి. ప్రవేశ పరీక్ష డిసెంబర్ 13, 2025న ఉదయం 11:30 గంటలకు జరుగుతుంది. అయితే జమ్మూ కశ్మీర్ సహా కొన్ని పర్వత ప్రాంత రాష్ట్రాల్లో ఏప్రిల్ 11, 2026న పరీక్ష ఉంటుంది. ఈ పరీక్షలో మెంటల్ ఎబిలిటీ, అరిథ్మెటిక్ మరియు లాంగ్వేజ్ అనే 3 విభాగాలు ఉంటాయి. మొత్తం 80 ప్రశ్నలకు 100 మార్కులు కేటాయించారు. పరీక్ష సమయం 2 గంటలు. తెలుగు రాష్ట్రాలలో తెలుగు, ఆంగ్లం, హిందీ, మరాఠీ, ఉర్దూ, ఒరియా, కన్నడ మాధ్యమాల్లో పరీక్ష రాయవచ్చు. ఫలితాలు మార్చి 2026లో వెల్లడి అవుతాయి. దరఖాస్తు చేసుకోవడానికి హిందూపురం, ధనలక్ష్మి రోడ్డులోని జెమిని ఇంటర్నెట్ను సంప్రదించవచ్చు.